అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వివిధ విద్యాసంస్థలు, సాహితీవేత్తలు, స్వచ్ఛంద సేవా సంస్థలు పలు కార్యక్రమాలు నిర్వహించాయి. తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి భాష గొప్పతనాన్ని కీర్తించారు. తెలుగు భాషలో అమ్మ, నాన్న అనే పదానికి ఎంతో తీయదనం ఉంటుంది. ముఖ్యంగా తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన పైన అందరిపైన ఉంది. ప్రతి భాష పైన పట్టు ఉండాలి, కానీ మన మాతృభాషని ఎప్పుడు మరవకూడదు. మాతృభాషని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనకందరికీ ఉంది. నేటి తరం కూడా మనం మన మాతృభాష తెలుగు ఔన్నత్యాన్ని తెలియజేయాలని కోరుకుంటూ, దాదాపు భారతదేశము పాకిస్తాన్ విడివడినప్పుడు 1947లో విడివడినప్పుడు ఈ భాష ఉద్యమం కూడా కొనసాగింది. ఆ రోజుల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళ మధ్య భాషాపరమైనటువంటి విభేదాలు కూడా ఆ రోజుల్లో ఏర్పడ్డాయి. అది సద్దుమణిగిన తర్వాత, లేకపోతే అక్కడ బంగ్లాదేశ్ వాళ్ళ భాష కోసం పోరాటం వల్ల ఆ భాష అక్కడ ఉర్దూ తర్వాత బాంగ్లా భాష రెండుగా అక్కడ ఏర్పడ్డాయి. దానికోసము 1999 నవంబర్ రోజున 2000 సంవత్సరం నుంచి ఈ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం జరుపుకోవాలనేటటువంటి ఒక నినాదం ఏర్పడింది. దానివల్ల కూడా 2000 సంవత్సరము ఫిబ్రవరి 21వ తారీఖు నుంచి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం జరుపుకుంటూ